అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. స్థుతి అంశము పూర్ణ హృదయముతో. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. మనం గమనించినట్లయితే పూర్ణ హృదయముతో ఆయన మనము స్తుతించాలి, పూర్ణ ఆత్మతో ఆయన గణపరచాలి, పూర్ణ మనసుతో ఆయన్ను స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన ప్రేమించాలని చెప్పేసి, ప్రభువును ప్రేమించాలని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తున్న సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి, యేసుక్రీస్తును బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. దానికి సమాధానంగా ప్రభు ఇచ్చిన జవాబు ఇది. ఏంటి ఆ జవాబు అంటే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతోనూ అనే పదాలు ఒక్క అంశంకే చెందినవిగా మనం చూస్తుంటున్నాం. దేవునిని సంపూర్ణంగా లేక పూర్ణ హృదయపూర్వకంగా ప్రేమించాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారముగా ఉంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆ రెండు తలంపులు లేకుండుట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ చూసినట్లయితే రెండు తలంపులు లేకుండా ఉండే విషయాన్ని మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట నేను పలుకకపోయిరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట అనగా రెండు తలంపులు లేకుండా ఉంట. ప్రవక్త అయిన ఏలియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపులు కలిగి ఉన్నారు. వారు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మరియు బయలుదేవతను, ఆషేరా దేవతను కూడా పూజిస్తున్నారు. అయితే ఏలియా, మీరు రెండు తలంపులలో ఉండవద్దు, దేవుడు ఒక్కడే, ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు నిజమైన దేవుడో ఆయనను మాత్రమే అనుసరించుడి అని వారికి పిలుపునిచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి, నేటి దినాలలో అనేకులు ఈ విధంగానే జీవిస్తూ ఉన్నారు. దేవునిని ఆరాధిస్తూ
దేవుణ్ణి పూజిస్తూ దేవుణ్ణి సేవిస్తూ లోకానుసారంగా కూడా జీవిస్తూ ఉన్నారు. దీనిని నులివెచ్చని జీవితము అని చెప్పేసి మనం చూడగలం కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాము కదా. 14-16 వచనాలు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి పూజిస్తూ లోకానుసారంగా కూడా జీవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దీనిని నిలువెచ్చని విశ్వాస జీవితము అంటారు కదా. అది ప్రభువుకు అసహ్యమైనదిగా చూస్తూ ఉంటున్నాం. అక్కడేమంటున్నాడు అంటే, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటున్నాడు కదా. దేవుడు ఆయన నమ్మకమైన సత్యసాక్షి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. సత్యము కలిగిన వాడు, సత్య సంబంధి అయినటువంటి ఆయనను మనము పూజిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి మనము పూర్ణ హృదయముతో ప్రేమించుట అంత మాత్రమే కాదు, 2 తలంపులతో కూడా మనము ఉండకూడదు. 2 తలంపులు ఉండకూడదు. ఒకే తలంపు, ఒకే హృదయము, ఒకే మనస్సు కలిగి, ఒకే ఆత్మ కలిగి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి అందుకే ఆయన్ను ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన మనము స్తుతించడానికి మనం చేరి వచ్చాం కదా. 2 తలంపులతో ఆయన్ను 2 తలంపులతో మనం ఉండకూడదు. ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 2వ గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలు మనము చూద్దాం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. 3-4 వచనాలు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెగుస్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండేరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, ఒకటి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట అనగా 2 తలంపులు లేకుండా ఉండుట. 2 పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట అనగా విగ్రహారాధనను విసర్జించుట అని చెప్పేసి మనం చూస్తుంటాం. రాజైన హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించి జీవించాడు అని వ్రాయబడింది. అనగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాడు. అతడు చేసిన కార్యములు ఏమనగా, ఆ దేశంలో ఉన్న విగ్రహములన్నింటినీ అతడు తీసివేస్తున్నట్లు చూస్తుంటున్నాం కదా. అతడు తీసివేయిస్తూ వచ్చాడు. విగ్రహారాధన దేవునికి ఇష్టమైనది కాదు.
దానిని పూర్తిగా తొలగించడమే దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడం. సోదరి సోదరుడా, భౌతికమైన విగ్రహములను మాత్రమే కాదు, కానీ అంతరంగములో దాగి ఉన్న విగ్రహములను కూడా తీసివేయాలి కదా. అంతరంగములో ఉన్నటువంటి వాటిని కూడా తీసివేసి కదా, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆయనను ఎలా స్తుతించాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ సంఖ్యాకాండములో కూడా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటనగా పాత జీవితమును జ్ఞాపకము చేసుకోనకుండా ఉండటం మనము చూస్తుంటున్నాం. 14వ అధ్యాయము 24వ వచనములో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదము అని చెప్పేసి చూస్తున్నాం. ఒకటి, పూర్ణ హృదయముతో ప్రేమించుటనగా 2 తలంపులు లేకుండా ఉండుట. 2, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట అనగా విగ్రహారాధనను విసర్జించుట. 3వదిగా గమనిస్తే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటనగా పాత జీవితమును జ్ఞాపకము చేసుకొనకుండుట. కాలేబు పూర్ణ మనసుతో దేవుని అనుసరించాడు. కనాను దేశమును వేగు చూడటానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది ఆ దేశపు జనులు బలవంతులు కదా. మనము వారిని జయించలేము అనే సమాచారమును తీసుకొని వచ్చారు. ఫలితముగా ఇశ్రాయేలీయులు సమాజము మోషే మీద సనిగి, మేము ఐగుప్తులో ఉండుట మేలు, అక్కడికి వెళ్ళిపోతామని ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినట్లుగా సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనము చూస్తాం కదా. కానీ కాలేబు మాత్రము ఆ దేశపు జనులు బలవంతులైనప్పటికీ దేవుడు ఆ దేశము మనకిస్తాడు అని ముందుకు చూసినట్లుగా మనము చూస్తుంటున్నాం. అతడు వెనక్కి వెళ్ళిపోవాలని అనుకోలేదు కాబట్టి అతడు పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి అనగా 2 తలంపులు లేకుండా ఒకే మనసు కలిగి ఆయన్ను మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ 2వదిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించుటనగా విగ్రహారాధనను విసర్జించుట. అంతేకాదు, 3వదిగా గమనిస్తే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటనగా పాత జీవితమును జ్ఞాపకం చేసుకోనకుండా ఉండి ఆయనను మనసారా నోరారా ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన నిమిత్తమై ఆయన కల్వరిగిరిలో ప్రాణం పెట్టాడు. మన నిమిత్తమై ఆయన రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసిన అట్టి ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన్ను ప్రేమిస్తూ ఆయన స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడవు తండ్రి. ఉదయకాల వేళలో పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ప్రభువా నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై
స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయనా నీ సన్నిధిలో మేము అనుదినము తండ్రి ఇలాగున్నైనా మా మనసును తండ్రి నిలకడగా ఉంచి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.